తిరుపతిలో మరోసారి ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి రావడం జరిగింది. బిర్యానీ తిన్న చిన్నారితో పాటు పలువురు అస్వస్థకు గురి కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తనిఖీల్లో కుళ్లిపోయిన మాంసం అలాగే నాసిరకం ఆహార పదార్థాలతో బిర్యానీ తయారు చేస్తున్నట్లు గుర్తించడంతో బిర్యానీ ఫ్యాక్టరీ పేరుతో నడుస్తున్న హోటల్ అధికారులు సీజ్ చేసినట్లుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. తిరుపతి ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం ఆకస్మికంగా హోటల్పై తనిఖీలు నిర్వహించింది. మాంసం నిల్వ చేసే ప్రదేశాలను పరిశీలించగా కొన్ని మాంసపు ముక్కలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే నాసిరకం పదార్థాలు, పరిశుభ్రత లేకుండా నిల్వ చేసిన ఆహార పదార్థాలు కూడా కనిపించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ హోటల్లో బిర్యానీ తిన్న ఓ చిన్నారితో పాటు మరికొందరికి వాంతులు, కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. బాధిత కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా అధికారులు దాడులు కూడా నిర్వహించారు. తనిఖీల్లో మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, నాణ్యత కోల్పోయిన పదార్థాలను ఉపయోగించే అవకాశం ఉండటం, వంటగది పరిశుభ్రత సరిగా లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. కొన్ని అవసరమైన అనుమతులు కూడా లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది అధికారులు. దీంతో హోటల్ను వెంటనే సీజ్ చేసి ఆహార నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. పరీక్షా ఫలితాల ఆధారంగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కుళ్ళిన మాంసం లేదా నాసిరకం ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటన తర్వాత తిరుపతిలోని ఇతర హోటల్స్ కావచ్చు, అలాగే రెస్టారెంట్స్, బిర్యానీ సెంటర్లపైన కూడా అధికారులు నిఘా పెంచారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై వరుస తనిఖీలు అయితే కొనసాగుతున్నట్లుగైతే స్పష్టమవుతూ ఉంది. ప్రజలు కూడా హోటల్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, లైసెన్స్ వివరాలు గమనించాలని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు కూడా సూచిస్తూ ఉన్నారు. ఆహారం తిన్న తర్వాత అస్వస్థకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కూడా కోరడం జరిగింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటన మరోసారి ఆహార భద్రత అంశాన్ని కూడా చర్చకు తెచ్చింది. బయట తినేటప్పుడు కేవలం రుచి మాత్రమే కాదు, ఆహార నాణ్యత, పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరొకసారి స్పష్టంగా చెప్తూ ఉంది.